జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. బ్రెయిన్ స్ట్రోక్ ఎలా వస్తుంది? బ్రెయిన్ స్ట్రోక్లో రకాలు ఎన్నున్నాయి? బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అసలు కారణాలేంటి? లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత డాక్టర్ను ఎప్పుడు కలవాలి అనే విషయాలపై మనతో అశ్విన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ డాక్టర్ చల్ల అనుష గారు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హాయ్ డాక్టర్ గారు. డాక్టర్ గారు, అసలు బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏంటి? ముందుగా అండి, బ్రెయిన్లోని రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల లేకపోతే రప్చర్ అవ్వడం వల్ల పక్కన బ్రెయిన్ న్యూరాన్స్ అని అంటాం, అవి డ్యామేజ్ అవుతాయి. ఆ డ్యామేజ్ వల్ల వచ్చే లక్షణాలని మనం బ్రెయిన్ స్ట్రోక్ కింద పరిగణిస్తామండి. దానివల్ల పెరాలసిస్ అంటాము, లేకపోతే సడన్గా విజన్ డిస్టర్బెన్సెస్, మాట తడబడము, కన్ఫ్యూజ్డ్ స్టేట్, చెప్పింది అర్థం చేసుకోలేకపోవడము, బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్, చూపు తేడా పడడము, ఇవన్నీ కూడా మనకి స్ట్రోక్ లక్షణాల కింద కన్సిడర్ చేయాలి. అంటే బ్రెయిన్ స్ట్రోక్లో రకాలు ఉంటాయా డాక్టర్ గారు? అంటే ఎలా? బ్రెయిన్ స్ట్రోక్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో ఇష్కెమిక్ స్ట్రోక్ అని అంటాము, అంటే బ్రెయిన్ కి సప్లై చేసే రక్తనాళాల్లో క్లాట్స్ బ్లాక్ ఉండడం వల్ల ఆ సప్లై చేసిన రీజియన్ అంతా కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి స్ట్రోక్ లక్షణాల కింద వస్తాయి. ఉదాహరణకు పెరాలసిస్, చేతులు కాళ్ళు పెరాలసిస్ అవ్వడం కానీ, మాట తడబడము, మనం చెప్పింది పేషెంట్కి అర్థం కాకపోవడము, అవన్నీ కూడా లక్షణాల కింద ఉంటాయండి. రెండో రకమైన స్ట్రోక్ ఏంటంటే హిమరేజిక్ స్ట్రోక్ అని అంటాం, అంటే బ్రెయిన్కి సప్లై చేసే బ్లడ్ వెజల్స్లోని రప్చర్ అవుతాయి. రప్చర్ అయ్యి ఆ బ్లీడింగ్ వల్ల నీకు పక్కనున్న బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. సో దానివల్ల పెరాలసిస్ వస్తుంది అనమాట. ఇవి 2 రకాల కింద మనకి కామన్గా చూస్తుంటామండి. దాంట్లోని ఇష్కెమిక్ స్ట్రోక్ అనేది ఒక 70% మోర్ కామన్ ఉంటుంది కంపేర్ టు ఇష్కెమిక్ స్ట్రోక్. హిమరేజిక్ స్ట్రోక్ అయితే 30% కామన్ ఉంటుందండి. ఓకే, అంటే మనకు వచ్చిన స్ట్రోక్ అనేది హిస్టమికా లేకపోతే హెమరేజికా, ఎలా డిఫైన్ చేయాలి? యూజువల్గా సిమ్టమ్స్ ప్రకారము మనము కాన్షియస్ పేషెంట్ పెరాలసిస్, చెయ్యి కాలు పక్షవాతం వచ్చి మాట తడబడము, కాన్షియస్గా ఉండడము, వితౌట్ ఎనీ హెడేక్, వామిటింగ్స్ అవన్నీ ఉంటే యూజువల్గా ఇష్కెమిక్ స్ట్రోక్స్ కింద ప్రెజెంట్ అవుతారండి. సడన్గా అప్పటి వరకు బాగున్న మనిషి ఏదైనా తేడా ఉందంటే మనం స్ట్రోక్ కింద ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది, దగ్గర ఉన్న డాక్టర్కి చూపించడం మంచిది. ఎందుకంటే ఇష్కెమిక్ స్ట్రోక్స్, హిమరేజిక్ స్ట్రోక్స్ అన్నీ కూడా అప్పటి వరకు బాగున్న మనిషి సడన్ చేంజెస్ వస్తే మనం స్ట్రోక్ కింద కన్సిడర్ చేయడం మంచిది, దగ్గరున్న డాక్టర్కి చూపించుకోవాలండి. దాంతోపాటు హిమరేజిక్ స్ట్రోక్స్ యూజువల్గా హెడేక్స్, వామిటింగ్స్, సీజర్స్ అంటే ఫిట్స్, ఆ ప్రకారంలో వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అది కూడా ఎంత సైజ్ ఆఫ్ ద స్ట్రోక్, ఏ ప్రదేశంలో బ్రెయిన్లో వచ్చింది, అది కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇది హిమరేజిక్గా ఇష్కెమిక్ స్ట్రోక్స్ అని పేషెంట్ వచ్చిన వెంటనే ఫస్ట్ మనం సిటీ బ్రెయిన్ తోటి ఇవాల్యుయేట్ చేస్తాం. దాన్ని బట్టి మనకి ఫర్దర్గా ఇమేజింగ్ యూజ్ అవుతుంది డిఫరెన్షియేట్ చేయడానికి. అంటే ఈ స్ట్రోక్ అనేది కొంతమందిలో సడన్గా ఏదైనా వాళ్ళకి వార్త ఏదైనా సడన్ గా చెప్పడం కానీ, సంతోషకరమైనది బాధాకరమైనది సడన్ గా చెప్పకూడదు. ఒకవేళ సడన్ గా చెప్పినట్లయితే ఇట్లా వెంటనే పెరాలసిస్ అనేది వచ్చి స్ట్రోక్ అనేది అటాక్ అవుతుంది అంటారు. అంటే సడన్ గా ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళ దాంట్లోని సింపాథటిక్ యాక్టివిటీ బాడీలో ఎక్కువ అవుతుందండి. సో ఆల్రెడీ నోన్ కేస్ ఆఫ్ గుండె ఇబ్బంది కానీ లేకపోతే కిడ్నీ ఇబ్బందులు అలాంటి వాళ్ళలోని కొంచెం మనం జాగ్రత్తగా ఉండడం మంచిది, ఎందుకంటే వాళ్ళకి క్లాట్స్ బాడీలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో జాగ్రత్త తీసుకోవడం మంచిది. అండ్ టైంకి డ్రగ్స్ కూడా మిస్ కాకుండా చూసుకోవాలి అలాంటి వాళ్ళు. ఓకే, అంటే స్ట్రోక్ అనేది ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎక్కువగా వస్తుంది డాక్టర్? అంటే ప్రీవియస్గా మనం అనుకుంటాం స్ట్రోక్ అంటే ఓన్లీ 60 years ఎల్డర్లీ పీపుల్లో పైబడిన వాళ్ళలోనే మోస్ట్ కామన్ అనుకుంటాం. కానీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇప్పుడు స్ట్రోక్ ఇన్ యంగ్ మోస్ట్ కామన్ అయిపోతుందండి. స్ట్రోక్ ఇన్ యంగ్ అంటే less than 45 years ఏజ్ వాళ్ళని స్ట్రోక్ ఇన్ యంగ్ కింద పరిగణిస్తాం. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ బికాస్ ఆఫ్ ద జాబ్ అండ్ వర్క్ అండ్ ఆల్, దీనివల్ల మనకి యంగ్ పీపుల్లో ఇప్పుడు మోస్ట్ కేసెస్ చూస్తున్నాం. ఓకే, అంటే మన స్త్రీలలో ఎక్కువగా ఉంటుందా లేదా పురుషులలో? అంటే లింగ భేదం అనేది ఏదన్నా ఉంటుందా? అంటే ప్రీవియస్గా అనుకునే వాళ్ళు ఉమెన్లో ఎక్కువ ఉంటుంది అని అనుకునేవారు బికాస్ ఆఫ్ ద హార్మోనల్ స్టేటస్, మెన్లో తక్కువ అని. కానీ ఇప్పుడు అలాగే ఏం లేదండి. బికాస్ ఆఫ్ మెన్లో కూడా మనకి బికాస్ ఆఫ్ ద అదర్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ నవేడేస్, స్ట్రెసర్స్, స్మోకింగ్, ఆల్కహాల్, ఈ హ్యాబిట్స్ వల్ల కూడా ఈక్వల్లీ బోత్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్ విత్ ద స్ట్రోక్. ఓకే, అంటే ఈ స్ట్రోక్ రావడానికి ప్రధానంగా ఈ పర్టికులర్ రీజన్స్ ఉంటాయి, సో వీటి పరంగా దూరంగా ఉంటే బెటర్ అనేదని అనుకోవచ్చా? అంటే మనం మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి, అవి ఎప్పుడు మనం లైఫ్ లాంగ్ ఫాలో అవ్వడం బెటర్ రాదర్ దాన్ గెటింగ్ ద స్ట్రోక్. అంటే ఉదాహరణకి డైలీ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ ఒక వీక్లోని అట్లీస్ట్ 5 times a week ఒక ½ an hour ఏరోబిక్ ఎక్సర్సైజెస్లా చేయడం వల్ల మనకి ఇట్స్ నాట్ ఓన్లీ వెయిట్ రిడక్షన్,
అది మనకి గుడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అండ్ ఆల్సో వెయిట్ రిడక్షన్కి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఫర్ ఇన్సులిన్ డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తక్కువ అవుతుంది, బీపీ కంట్రోల్కి వస్తుంది, బోన్స్ బికమ్ మోర్ స్ట్రాంగ్. సో వాకింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ it's not useful for weight reduction. It has many other important protective effects on our body. సో అది ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు బీపీ షుగర్ ఉందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి 6 months ఇయర్లీ వన్స్ అయినా. ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, పేరెంట్స్కి కానీ లేకపోతే ఫ్యామిలీ డిసీజెస్ కొన్ని రన్ అవుతాయి, కార్డియాక్ డిసీజెస్, రీనల్ డిసీజెస్ అవన్నీ, వాళ్ళు మాత్రం ఇయర్లీ ఒకసారైనా చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. ఉన్నవాళ్ళు ఇంకా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, లేని వాళ్ళు అట్లీస్ట్ ఇయర్లీ చెక్ చేసుకుంటే బెటర్. అంటే ఇప్పుడు బీపీ కానీ డయాబెటిక్ కానీ అంటే సో ఇవి లైఫ్ లాంగ్ ఉండే ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ప్రతిసారి మనం మెడిసిన్ తీసుకుని వాటిని బ్యాలెన్స్ చేయడం అవుతుంది. సో అలాగా ఓవర్ మెడిసిన్ తీసుకోవడం వల్ల కొన్ని సంవత్సరాలకి కూడా ఇలా పారాలసిస్ అటాక్ అవ్వడం కానీ ఇలాంటివి అది అపోహ అండి. బీపీ మనం ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఇంట్లో మానిటర్ పెట్టుకోవడం యూజువల్లీ మేము అడ్వైస్ చేస్తాము. డిజిటల్ బీపీ ఆపరేటర్స్ అని, గ్లూకోమీటర్స్ అని మనకు దొరుకుతాయి. వీళ్ళు రెగ్యులర్గా మన ఇంట్లో మానిటర్ చేసుకుంటే దే కెన్ అప్రోచ్ వెన్ ద పేషెంట్ నో అబౌట్ ద హై రికార్డింగ్ బీపీ కానీ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల అప్రోచ్ అవుతారు మా దగ్గరికి. సో ఆల్వేస్ వీల్ సజెస్ట్ ద పేషెంట్స్ టు హ్యావ్ రెగ్యులర్ బీపీ మానిటరింగ్. నాట్ ఓన్లీ హాస్పిటల్కి వచ్చే కాదు, ఇంట్లో కూడా రెగ్యులర్గా చెక్ చేసుకుంటే దే కెన్ అప్రోచ్ టు ద హాస్పిటల్ అట్ అన్ ఎర్లియర్ టైం. సో దాన్ని బట్టి మనం డోస్ టైట్రేషన్ చేసుకొని ఎడిక్వేట్ డోస్ పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే డాక్టర్, మీతో మాట్లాడడానికి కామేశ్వరి విజయవాడ నుండి సిద్ధంగా ఉన్నారు. హలో కామేశ్వరి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. 3 ఏళ్ళు అయిందండి ఆపరేషన్ చేసి బ్యాటరీ హార్ట్లో. కామేశ్వరి గారు కొంచెం క్లియర్ గా చెప్పండి. ఆపరేషన్ చేశారు ఏమండి? కొంచెం క్లియర్ గా మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. బ్రెయిన్కి ఆపరేషన్ మేడం. ఓకేనండి. ఓకే, బ్రెయిన్ కి ఆపరేషన్ అయిందని అంటున్నారు, కానీ అది ఆపరేషన్ అయింది. ఓకే, అంటే ప్రాబ్లం ఏంటి? బ్రెయిన్ కి ఆపరేషన్ అయింది, మీకు సమస్య ఏంటి? పార్కిన్సన్స్ అండి. ఓకే, పార్కిన్సన్స్ డిసీజ్ అనేది స్ట్రోక్ అనేది వేరండి. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది న్యూరో డిజనరేటివ్ డిజార్డర్. అది మనకి ట్రిమర్స్ అని అలాగా కొన్ని కండిషన్స్ వస్తాయి వాళ్ళకి. ఆ డ్రగ్ టైట్రేషన్ చేసుకుంటూ ఉండాలి. దానికి మనము ఇనీషియల్ స్టేజెస్లో DBS అనే సర్జరీ మేబీ చేసుకుని ఉంటారు. సర్జరీ అని అన్నారు పార్కిన్సన్స్ డిసీజ్ అని. DBS అనేది ఇట్స్ లైక్ అన్ ఎలక్ట్రోడ్ మనము బేసిల్ గ్యాంగ్లియన్ రీజన్లో ప్లేస్ చేసి స్టిమ్యులస్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో వీళ్ళ దాంట్లో ఎలా అంటే స్లోనెస్ ఆఫ్ యాక్టివిటీ, మూమెంట్స్, ట్రెమ్లెస్నెస్ ఆఫ్ ద హ్యాండ్స్, అంటే హ్యాండ్ వణుకుడు, అవన్నీ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఈ DBS ప్రొసీజర్ వల్ల ఈ సిమ్టమ్స్ మనము కొంచెం వరకు నయం చేయగలుగుతాం. ఓకే, అంటే బ్రెయిన్ స్ట్రోక్కి లక్షణాలు, ఈ పర్టికులర్ లక్షణాలు ఉంటాయండి మనం గుర్తించడానికి ఎలాగా? అంటే బీ ఫాస్ట్ అనే న్యూమోనిక్ అందరూ గుర్తుంచుకోవాలండి. అంటే ఇట్స్ జస్ట్ లేమాన్ టర్మ్స్లోని బీ స్టాండ్స్ ఫర్ బ్యాలెన్స్. అప్పటి వరకు బాగుండే మనిషి సడన్గా ఇంబ్యాలెన్స్ అవ్వడము, అటు ఇటు తూలడం కానీ, అప్పటి వరకు బాగుండే మనిషి సడన్గా విజన్ చేంజెస్ రావడము, స్పీచ్ ఫాస్ట్ అంటే ఫేస్లోని డీవియేషన్ ఆఫ్ ద మౌత్, అంటే ఒక సైడ్ మూతి వంకర అవ్వడము, దాంతోపాటు చెయ్యి ఏ అంటే ఆమ్ అనమాట, ఆమ్ వీక్నెస్ రావడము, పట్టు తగ్గడము, లేకపోతే చేతిలో సడన్గా తిమ్మిరి పట్టడము, కాల్లో తిమ్మిరి పట్టడము. ఎస్ అంటే స్పీచ్ అండి. స్పీచ్లో తడబడము, చెప్పింది అర్థం చేసుకోకపోవడం, రెండు కూడా మనము స్ట్రోక్ లక్షణాల కింద పరిగణించుకోవాలి. T స్టాండ్స్ ఫర్ టైమ్ ఈజ్ బ్రెయిన్. అంటే మీరు హాస్పిటల్కి చాలా ఎర్లీగా రావాలి, ఎందుకంటే యాజ్ ద సెకండ్స్ పాస్ అవుతున్న కొద్ది ఈ అటాక్ వచ్చిన దగ్గర నుంచి నెంబర్ ఆఫ్ బ్రెయిన్లోని సెల్స్ చచ్చిపోతూ ఉంటాయన్నమాట. సో ఆ డెత్ కాకుండా మనము ఎర్లీగానే వచ్చి అప్రోచ్ అవ్వడం డాక్టర్ మంచిది. ఓకే, అంటే కొంతమందిలో చిన్నప్పటి నుంచి, అంటే ఒక 10-6 years నుంచి, అంటే కొంతమందిలో లెఫ్ట్ హ్యాండ్ కొంతమందికి పని చేయదు, అంటే ఎక్కువగా వెయిట్ది చేతిలో పట్టుకోలేరు, ఎప్పుడు షేక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వారికి స్ట్రోక్ రావడము, అంటే స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎందుకు అలాగవుతుంది? అలా ఉండదండి. చిన్నప్పుడులో యూజువల్లీ మనకి హ్యాండ్ ప్రిడామినెన్స్ అనేది 3 yearsకి డెవలప్ అవుతుంది. లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ మనం డిసైడ్ చేసి 3 years తర్వాత చిన్నపిల్లలు. అలా బరువు ఎక్కువ ఉండడం వల్ల అది అపోహ, అది దానికి దీనికి ఏమీ లింక్ లేదు. ఓకే డాక్టర్ గారు, రమణారావు సత్యపాల నుంచి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. రమణారావు గారు నమస్తే అండి. ఓకే, డాక్టర్ అనుష గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే. అయితే మేడం నాకు నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాకు ఇది వరకు ఉదయం లగంగానే తల తిరిగినట్టు ఉంటుందమ్మా.
ఓకే, ఎప్పటి నుంచి అండి ఇవన్నీ ఉన్నట్టు? మాకు ఉదయం లగ్గంగానే తల తిరిగినట్టు ఉంటుంది. ఓకే, ఓకేనండి. అంటే ఎంతసేపు ఉంటుంది? హాఫ్ మినిటా లేకపోతే ఇట్స్ 1 అవరా అలా ఉంటుంది. పడుకున్న తల ఎల్లగా పడుకున్నా కూడా వస్తుంది. ఓకే, ఇది స్పాండిలోసిస్ అది ఉంది. అయితే వెట్టిన 8 mg వేసుకుంటే 10 రోజులు తగ్గింది. అవునండి. ఇవన్నీ ఎన్ని రోజులు బట్టి ఉంటున్నాయి మీకు? నడిస్తే కూడా అటు ఇటు బ్యాలెన్స్ ప్రాబ్లంలా ఉంటుందా, లేకపోతే ఓన్లీ పైకి చూసినప్పుడు కానీ లేకపోతే హెడ్ టర్న్ చేసినప్పుడు కానీ మాత్రమే వస్తుందా? ఉదయం లేచినప్పుడు ఎల్ల కింద పడుకున్నప్పుడే ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని వర్టిగో అంటారండి దీన్ని. దాంట్లో 2 కారణాలు ఉండొచ్చు. ఒకటేమో పెరిఫరల్ వర్టిగో, అంటే మనకి ఇయర్కి మళ్ళీ బ్రెయిన్కి మధ్యలో కనెక్షన్ ఆర్గన్స్ ఉంటాయి ఫర్ బ్యాలెన్సింగ్. దాన్ని దెబ్బతినడం వల్ల యూజువలీ ఇది 50 years ఆ ఏజ్ వాళ్ళకి మోర్ కామన్. ఇంకొకటి ఏంటంటే చిన్న మెదడులో సెరిబెల్లం అని ఉంటుంది, దాంట్లో స్ట్రోక్స్ వల్ల అవ్వచ్చు. మీరు చెప్పడం ప్రకారము ఇది ఓన్లీ ఎర్లీ మార్నింగ్సే వస్తున్నాయి, మిగతా టైంలో మీకు కళ్ళు తిరగడం రావటం లేదు, నడిచినప్పుడు లేదు, నించున్నప్పుడు లేదు అని అంటున్నారు ఆయన. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది బీపీపీవీ అని అంటాము. దానికోసము వర్టినోడి, లాబ్రింథన్ ఎక్సర్సైజెస్ అండ్ కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇయర్ సంబంధించినవి. ఆ ట్యాబ్లెట్స్ వాడుకొని ఎక్సర్సైజెస్ చేసుకుంటే మీకు చాలా మటు వరకు రిలీఫ్ వస్తుందండి. రైట్, నెక్స్ట్ వలి కర్నూలు నుండి సిద్ధంగా ఉన్నారు. వలి గారు నమస్తే అండి. వలి గారు నమస్తే అండి. హలో వలి గారు, వినిపిస్తుందా అండి? మేడం. ఓకే, డాక్టర్ అనుష గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, నాకు స్ట్రోక్ వచ్చింది. చెప్పండి సార్. 2 years అయింది. ఓకే సార్, చెప్పండి. అయితే ఇప్పుడు మొత్తం ఈ హ్యాండ్ ఫింగర్స్ ప్రాబ్లం మేడం. హ్యాండ్ ఫింగర్స్ వీక్నెస్ ఉన్నాయండి? అవునండి. అంటే మీకు బ్లడ్ థిన్నర్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చుంటారు కదా, కారణం కూడా చెప్పారా డాక్టర్స్? చాలా కారణాలు ఉంటాయి. ఒకటేమో ఆల్కహాల్ స్మోకింగ్ రిలేటెడ్ వాళ్ళకి కూడా వస్తుందండి. బీపీ షుగర్ ఉందంటే అవి కూడా మనం కన్సిడర్ చేయాలి. మీ వయసు ఎంత అండి? నాకు 30 ఏళ్ళు. 35 ఏళ్ళు. ఇది యంగ్ ఇన్ స్ట్రోక్ ఇన్ యంగ్ కిందన మనం కన్సిడర్ చేయాలండి. ఇందాకే చెప్పిన విషయం ప్రకారం 45 years లెస్ దాన్ దాట్. సో దీనికి యూజువలీ మనము ఫస్ట్ మీకు చెప్పినట్టే ఇందాక, ఎప్పుడైతే స్ట్రోక్ సిమ్టమ్స్ వస్తాయో వితిన్ 4.5 hours ఇంజెక్షన్ తీసుకుంటే మనకి వీక్నెస్ ఏదైతే ఉంటుందో అది రివర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు 2 years అయిపోయింది అంటున్నారు కాలర్ ఫోన్ చేసిన వాళ్ళు. సో మనం ఇప్పుడు ఏంటంటే సెకండరీ మళ్ళీ ఇంకొకసారి రాకుండా చూసుకోవడానికి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. ప్లస్ లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్, ఆస్పిరిన్ అవి ఉంటాయండి, అవి యూజ్ చేస్తూ ఉండాలి, నాట్ మిస్సింగ్ ఈవెన్ 1 day. అలా అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలండి? యూజువలీ నేను మీకు చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం బీ ఫాస్ట్. మనం ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ మీకు వస్తాయో వితిన్ 4.5 hours మొదలైన 4.5 గంటలకి మనం దగ్గర ఉన్న హాస్పిటల్కి, న్యూరాలజిస్ట్ అవైలబుల్ ఉన్న హాస్పిటల్కి అప్రోచ్ అవ్వడం మంచిదండి. ఎందుకంటే అక్కడ ఉన్న డాక్టర్స్ ఫస్ట్ మీకు ఎగ్జామిన్ చేసి స్ట్రోక్ కింద పరిగణించిన తర్వాత సిటీ బ్రెయిన్ అనేది ఉంటుంది, దాంట్లో మనం చూసుకుంటాం అది ఇస్కెమిక్ స్ట్రోక్ లేకపోతే హిమరేజిక్ స్ట్రోక్ అని డిసైడ్ చేసి, ఇస్కెమిక్ స్ట్రోక్ అయితేనే ఆ ఇంజెక్షన్ ఇస్తామండి. హిమరేజిక్ స్ట్రోక్ అంటే ఇట్స్ బ్లీడింగ్, సో దాంట్లో ఈ ఐవి థ్రోంబోలైసిస్ థెరపీ ఇవ్వము. సో ఆ పేషెంట్ ఫిట్ అయిన తర్వాత ఇస్కెమిక్ స్ట్రోక్కి అప్పుడు ఆ ఇంజెక్షన్ ఇస్తామండి. ఓకే, నాగార్జున జగ్గాయిపేట నుంచి సిద్ధంగా ఉన్నారు. నాగార్జున గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మేడం గారు, మా నాన్నగారికి 5 years అవుతుంది మేడం గారు. సార్ హలో, చెప్పండి. మేడం గారు, మా నాన్నగారికి 5 years అవుతుంది మేడం గారు. 5 years అయ్యి స్ట్రోక్ వచ్చి 5 years అయిందండి? అవునండి, నడవలేకపోవడం. ఓకే, ఓకే. ఇప్పుడు కాల్ చేసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే 5 years తర్వాత స్ట్రోక్ వచ్చిందని అంటున్నారు కదా. యూజువలీ మనం స్ట్రోక్ వచ్చినప్పుడు ఇనీషియల్ స్టేజెస్లోనే ఎవరికైతే హ్యాండ్ వీక్నెస్ ఉంది, లెగ్ వీక్నెస్ ఉన్న వాళ్ళు ఫిజియోథెరపీ అని అంటామండి. అంటే ఎక్సర్సైజెస్ ఉంటాయి, చేతికి ఎక్సర్సైజెస్, కాలికి ఎక్సర్సైజెస్, అవన్నీ ఇనీషియల్ స్టేజెస్లోనే బాగా మనం చేయించుకోవాలి. ప్లస్ ఎందుకంటే మనకి స్ట్రోక్ మొదలైన ఫస్ట్ 1 yearలోనే ఎంత ఎఫెక్టివ్గా చేస్తారో అది రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఉండిపోతుంది. సో ఎర్లియర్ ద బెస్ట్. ఓకే,
నెక్స్ట్ మీతో మాట్లాడడానికి కుమార్ హైదరాబాద్ నుండి సిద్ధంగా ఉన్నారు. సో ఎవరైతే కాలర్స్ డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటున్నారో టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి డాక్టర్ గారితో క్లియర్గా మీ ప్రాబ్లం చెప్పండి. కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. మేడం డాక్టర్ గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి సార్. మేడం మా వైఫ్కి కొద్దిగా బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది మేడం. ఇప్పుడు 6 years అవుతుంది. ఓకే సార్. అంటే ఫస్ట్ నేను ఇక్కడ భాస్కరరావు గారికి తీసుకెళ్ళాను. 2 years కోర్స్ నడిచింది. రైట్ కాలు చెయ్యి అండ్ మూతి కొద్దిగా క్రాస్ అవుతూ ఆ ట్యాబ్లెట్ వచ్చి తగ్గింది. ఓకే. తర్వాత డాక్టర్ అర్చన ఉస్మానియా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆమె ఏం చేసింది, మన ఉస్మానియా డాక్టర్ రూపం బార్లకు రాసింది. ఆయన దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళాను. అక్కడ వాళ్ళ అసిస్టెంట్ లో పెట్టి ఒక ఫైల్ తీసుకున్నారు, మొత్తం అన్ని రాసుకున్నారు. అమెంట్రాన్ ఒక ట్యాబ్లెట్ యాడ్ చేసి పంపిస్తుంది. అయితే ఇప్పుడు కొద్దిగా నడుస్తుంది, కాకపోతే ఎంకల పడిపోతుంది మేడం. రోజుకు 5 times పడుతుంది. కళ్ళు తిరిగి పడుతున్నారు. ఇప్పుడు కళ్ళు తిరిగి పడగడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి సింకోపల్ అటాక్స్ అని ఉంటుంది కారణం, ఇంకొకటి ఫిట్స్ అయి ఉండొచ్చు. అంటే అది ఎంతసేపు మనం ఫస్ట్ డీటెయిల్ హిస్టరీ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎంతసేపు ఆమె అన్కాన్షియస్ ఉంటున్నారు, లేకపోతే వచ్చిన ముందు ప్రీడ్రోమల్ సిమ్టమ్స్ అంటాం, అంటే స్వెటింగ్ కానీ చేతులు కాలు చల్లపడము, అవి ఏమైనా గిడినెస్ ఆ హిస్టరీ ఉందో లేదో కూడా మనం చూసుకోవాలండి. అన్కాన్షియస్ అయిన తర్వాత ఎంతసేపటికి షీ రీగెయిన్స్ కాన్షియస్నెస్, హాఫ్ మినిటా 1 minute లేకపోతే ఇట్ టేక్స్ 10-15 minutes, దాన్ని బట్టి మనం డిఫరెన్షియేట్ చేసుకొని దానికి అసోసియేటెడ్ టెస్ట్ చేయించుకోవడం బెటర్ అండి. ఒకటి గుండె పరీక్షలు ఒకటి చేయించుకోవడం బెటర్, ఈసీజీ 2D ఇఫ్ రిక్వైర్డ్ హోటల్ మానిటర్. ఓకే, ఏలూరు నుంచి వెంకట సుందర్రావు సిద్ధంగా ఉన్నారు. వెంకట సుందర్రావు గారు నమస్తే అండి. వెంకట సుందర్రావు గారు. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మేడం గారు చెప్పండి సార్. నాకు స్ట్రోక్ వచ్చి 1 year అవుతుంది. ఓకేనండి. మీరు బీపీ షుగర్ అవన్నీ ఉన్నాయండి మీకు? బీపీ ఉన్నాను, షుగర్ లేదండి. షుగర్ లేదు కానీ బీపీ ఉంది. ఓకే, దాంతోపాటు వేరే చెకప్స్ చేయించుకున్నారా? గుండె చెకప్స్, కిడ్నీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా లేవా అని? ఏ ఇబ్బంది ఏమి లేదు సార్, ఏం లేదు మేడం. స్ట్రోక్ వచ్చింది, బీపీ మేడం. ఓకే ఓకే, చెప్పండి మీ డౌట్ ఏంటండి? మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు పనిచేయట్లేదు మేడం. లెఫ్ట్ సైడ్ చెయ్యి కాలు పనిచేయట్లేదు. అదే సార్, ఇప్పుడు మనకి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది హాస్పిటల్ స్టేలోనే మనం స్టార్ట్ చేసేయాలి. చేసిన తర్వాత కొంచెం పేషెంట్ ఫిజియోథెరపీ అంటే వాళ్ళు ఓన్లీ 1 hour వచ్చి వెళ్తారు ఫిజియోథెరపిస్ట్ అండ్ ఆల్, బట్ రెస్ట్ ఆఫ్ ద డే మనము ఎక్సర్సైజెస్ చేసుకుంటూ ఉండి అండ్ వీ షుడ్ బీ మోర్ మోటివేటెడ్ టు డూ ద ఎక్సర్సైజెస్. చాలామంది బికాస్ ఆఫ్ ద స్ట్రోక్ వీక్నెస్ ఉండడం వల్ల దే బికమ్ మోర్ డిప్రెస్డ్ అండ్ బికాస్ ఆఫ్ ద ఎమోషనల్ ఆల్ దిస్ ఇంబ్యాలెన్స్. సో వాళ్ళని ఎక్కువ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఆల్ మోటివేట్ చేయాలి, ప్లస్ ఎక్కువగా వాళ్ళు ఎక్సర్సైజెస్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇనీషియల్ ఫస్ట్ 1 yearలోనే ఎవరైతే మోర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అండ్ మోర్ మోటివేటెడ్ పీపుల్ చేస్తారో వాళ్ళే ఎక్కువగా రికవరీకి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆల్సో డ్రగ్స్ కూడా ఎప్పుడు బ్లడ్ థిన్నర్స్ అవన్నీ ఇఫ్ అడ్వైజ్డ్ అవి లైఫ్ లాంగ్ వాడుతూ ఉండాలి. బికాస్ ఫస్ట్ టైం స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆల్వేస్ దే విల్ క్యారీ అ హైయర్ రిస్క్ టు డెవలప్ అనదర్ స్ట్రోక్ బికాస్ ఆఫ్ ద క్లాట్స్ ఇన్ ద బ్రెయిన్. సో అందుకనే మనం అది అవాయిడ్ చేసుకోవడానికి స్ట్రోక్ మందులను ఎప్పుడు మాత్రం లైఫ్ లాంగ్ వేసుకొని ఎప్పుడు ఆపకూడదు. ఓకే, సో అది మనము తెలుసుకోవడము ఇంపార్టెంట్ అండి. ఓకే, నెక్స్ట్ రమణ విశాఖపట్నం నుండి రెడీగా ఉన్నారు. రమణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి. నమస్తే డాక్టర్. చెప్పండి సార్. మేడం మా బావగారికి ఒక 4 months ముందు స్ట్రోక్ వచ్చింది. చెప్పండి. 4 months ముందు స్ట్రోక్ వచ్చింది. ఇప్పటికీ కూడా తనకి మెడిసిన్ అవి వాడుతున్నారు. 37 years మేడం. మెడిసిన్ వాడుతున్నారు ఇప్పటికి? ఏంటండి ఇప్పటికి? మెడిసిన్ వాడుతున్నారు మేడం. ఓకే. రైట్ సైడ్ లెగ్, రైట్ సైడ్ హ్యాండ్ ఓకే, కొద్దిగా ప్రాబ్లంగా ఉంది. మాట బాగానే ఉందండి? మాట మింగడం అవి మాట బాగానే ఉంది మేడం, కొంచెం తడబడుతుంది. ఓకే, అంటే మీరు ఇంకా లైక్ స్ట్రోక్ 4 months బ్యాకే వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ ద హై టైమ్ టు కంటిన్యూ ద ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీ అవి చేయడం.
ట్వైస్ డైలీ అండ్ పర్సనే 2-3 times చేయడము అలాంగ్ విత్ దట్ స్పీచ్ థెరపీ తీసుకోవడం వల్ల మనం ఇంకా ఎక్కువగా రికవరీ ఈ పేషెంట్కి పొందించే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే డాక్టర్ గారు, అసలు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో అంటే మాట కానీ చెయ్యి కానీ పడిపోవడము లేదా మాట వనకడము తడబడము ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అసలు? ఇప్పుడు మనకి రక్తనాళాలు బాడీలో అన్నిటికీ సప్లై ఉంటుందండి. అలాగే అదేవిధంగా బ్రెయిన్కి కూడా రక్తనాళాలు సప్లై ఉంటుంది. అది ఎప్పుడైతే మనకి బ్లాక్ మూసుకుపోతుందో దానికి ఎడిక్వేట్ న్యూట్రిషన్, ఆక్సిజన్ అవన్నీ వెళ్ళనప్పుడు అక్కడ బ్రెయిన్లో ఉన్న నరాలన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి. ఇప్పుడు ఎక్కడైతే డ్యామేజ్ అవుతాయో ఆ పర్టికులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ ఫంక్షన్ డ్యామేజ్ అవుతుంది. ఉదాహరణకు చూపు ఏరియాలోని ప్రాబ్లం వచ్చిందంటే చూపు పోతుంది. అదే హ్యాండ్ అండ్ లెగ్స్ మనకి సప్లై చేసే నర్వ్స్ దగ్గర డ్యామేజ్ వస్తే పెరాలసిస్ అంటాం. సో బ్యాలెన్సింగ్ రీజన్ దగ్గర వస్తే సెరిబెల్లం అని ఉంటుంది, అక్కడ వస్తే ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మాట ఏరియాస్ కూడా ఉంటాయి, అక్కడ ఏమైనా స్ట్రోక్ వచ్చిందంటే మాట తడపడతాం అన్నమాట. అదండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ జబిన్ తిరుపతి నుండి రెడీగా ఉన్నారు. జబిన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే. హలో డాక్టర్. హలో చెప్పండి. మా ఫాదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఓకేనండి. 10 months అవుతా ఉంది తనకి. ఓకే. అంటే రైట్ హ్యాండ్ లెగ్ కొంచెం వీక్ గానే ఉంది. ఐ అయితే కనబట్టం లేదంట, రైట్ సైడ్ ఐ. ఓకే. తర్వాత వచ్చి అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్తానే ఉన్నారు తను. ఓకే. అంటే టాబ్లెట్స్ రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నాము. బీపీ ఉంది, షుగర్ ఉంది. ఓకే. ఎందుకు ఇంత క్యూర్ కావటం లేదు అంటే అర్థం కావటం లేదు. ట్రీట్మెంట్ అనేది ఇస్తానే ఉన్నాం తనకి. మైల్డ్ గా అటాక్ అయింది అని చెప్పారు. అదే మీరు చెప్పడం ప్రకారం చూస్తుంటే చూప్ ఏరియా ప్లస్ పెరాలసిస్ అండ్ ఇంబ్యాలెన్స్ కూడా చెప్తున్నారు మీరు. సో ఇది చిన్న మెదడులో స్ట్రోక్ లాగా ఉందండి, ప్లస్ చూప్ ఏరియాలోని పోస్టీరియర్ సర్క్యులేషన్ స్ట్రోక్స్ అని అంటాము. వీటిలో ఏంటంటే ఫస్ట్ మనము ముందుగానే నేను చెప్పడం ప్రకారము యూజువలీ స్ట్రోక్ వచ్చిన 4.5 గంటల లోపు వచ్చిన తర్వాత ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి రికవరీ ఫాస్టర్ ఉంటుందండి. ఎప్పుడైతే ఆ టైం లాగ్ దాటిన తర్వాత వచ్చిన వాళ్ళకి రికవరీ స్లో ఉంటుంది. సో దీంతోపాటు బీపీ షుగర్ మీరు మంచిగా రెగ్యులర్గా వితౌట్ గుడ్ కాంప్లైన్స్తో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి హోప్ఫుల్లీ యూ విల్ బీ రికవర్డ్ ఇన్ ద నెక్స్ట్, బికాస్ యూ హ్యావ్ 1 year వరకు మనకి మ్యాక్సిమం రికవరీ వచ్చేస్తుంది. సో ఆ టైంలోని మనము ఫిజియోథెరపీ, ఈ ఐ ఎక్సర్సైజెస్, విజువల్ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్, స్పీచ్ థెరపీ అని, గేట్ ట్రైనింగ్ అంటే ఇంబ్యాలెన్స్ పేషెంట్ చెప్తున్నారు. సో గేట్ ట్రైనింగ్ కూడా ఉంటుంది యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఎక్సర్సైజెస్. సో అది కూడా మనం చేసుకుంటూ ఉంటే ఇంకా బెటర్ అవుట్పుట్ ఉంటుంది. బట్ ద థింగ్ ఏంటంటే less than 4 hours వచ్చి ఉంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ రికవర్డ్ మచ్ బెటర్ దాన్ నౌ. ఓకే నెక్స్ట్ రంజిత్ హైదరాబాద్ నుండి రెడీగా ఉన్నారు. రంజిత్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఓకే డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి సార్. సర్వైకల్ స్పాండిలోసిస్ ప్రివెన్షన్ ఎలా చెప్తారండి మీరు మేడం? చెప్పండి సార్. సర్వైకల్ స్పాండిలోసిస్ ఎలా ప్రివెంట్ చేయాలో చెప్తారండి మేడం? నేను రంజిత్ మేడం, నేను హెక్టార్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఓకేనండి. సర్వైకల్ స్పాండిలోసిస్ మీకు ఉంది, ప్రివెన్షన్ ఎలా చేయాలి ఉంది అంటే కొంచెం ఉంది, ఎలా ప్రివెంట్ చేయాలి అని చెప్తాను. ఓకేనండి. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్ ఇది నౌడేస్ చాలా కామన్ అయిపోయిందండి బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ఫుల్ లైఫ్ అండ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అండ్ ఆల్. మెయిన్గా మనకి నెక్ ఫ్లెక్షన్ పోస్చర్ని కొంచెం అవాయిడ్ చేసుకోవడానికి చూసుకోవాలండి. ఇంకొకటి ఇఫ్ దే షుడ్ బి చేంజెస్ ఇన్ ద సరౌండింగ్ ఎన్వైర్న్మెంట్. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ జాబ్స్లో దిస్ ఇస్ మోర్ కామన్ ఇన్ దిస్. సో ద సిస్టమ్ వర్క్ అండ్ ఆల్ షుడ్ బి అట్ అ హైయర్ లెవెల్ టు మెయింటైన్ ద ఐ లెవెల్ టు ద స్క్రీన్. దాంతోపాటు ఈ సిస్టమ్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్ నెక్ కాలర్ పెట్టుకోవడం బెటర్. అండ్ ఆల్సో లాంగ్ డిస్టెన్స్ జర్నీస్ ట్రావెల్ చేసినప్పుడు టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద సాఫ్ట్ నెక్ కాలర్ టు అవాయిడ్ జర్క్స్ ఇన్ ద నెక్. అదండి. నెక్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవడం మంచిది. ఓకే సో నెక్స్ట్ సునీత తణుకు నుండి సిద్ధంగా ఉన్నారు. సునీత గారు నమస్తే అండి. నమస్తే మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. చెప్పండి మేడం. మా మదర్కి 4 months బ్యాక్ స్ట్రోక్ వచ్చిందండి. అవునండి చెప్పండి. లెగ్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ లాగేసింది. ఓకే. అంతా బాగా ఉంటుంది. లెగ్ హ్యాండ్ ఫింగర్స్ మూమెంట్స్ ఇంకా వస్తలేదండి. ఫింగర్ మూమెంట్స్ ఫింగర్స్ మూమెంట్స్ లేవండి. ఓకే. హ్యాండ్ సగం చేస్తున్నారు, లెగ్ అయితే స్టిక్ పట్టుకుని నడుస్తున్నారండి. ఓకే. ఇది మూమెంట్స్ కూడా మనకండి యూజువలీ
స్ట్రోక్ పేషెంట్స్లోని మెయిన్గా హ్యాండ్ మూమెంట్స్ ఆర్ ద లాస్ట్ వన్ టు రికవర్ స్లోలీ. ఓకే. ఇవి ప్రాక్సిమల్ పార్ట్ బాగానే మూవ్మెంట్ ఉంటుంది, ఎందుకంటే బ్రెయిన్లోని మేజర్ పార్ట్ హ్యాండే రిప్రజెంటేషన్ ఉంటుంది. సో ఇదే మనకి ఎక్కువగా మనము ఏంటి హ్యాండ్ గ్రిప్ ఎక్సర్సైజెస్ అని, ఎర్గోమెట్రిక్ ఎక్సర్సైజెస్ అని ఉంటాయి. అవి చేయడం వల్ల మనకి ఇంకా ఫాస్ట్ రికవరీ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, బ్రెయిన్ స్ట్రోక్ హాస్పిటలైజేషన్ ప్రాముఖ్యత ఏంటి? అంటే నేను మొదటి నుంచి ముందుగానే అవగాహన చెప్పాలనుకుంటున్నాను ఈ షో ద్వారా. ఎప్పుడైతే నేను ఆ బీ ఫాస్ట్ సిమ్టమ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో, ఆ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా 4.5 hours, దట్ ఈస్ ద గోల్డెన్ విండో పీరియడ్ అనమాట. ఆ టైంలో వచ్చిన వాళ్ళకి డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటర్. ఇప్పుడు చాలామందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ సిమ్టమ్స్ తగ్గిపోతాయని 1-2 days తర్వాత మా దగ్గరికి చాలామంది వస్తున్నారు. అలా కాకుండా ఎర్లీగా 4.5 hours లోపు వచ్చిన వాళ్ళకి బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆన్ అ లాంగ్ టర్మ్ రికవరీ అనేది ఒక్కసారి న్యూరాన్స్ డ్యామేజ్ అవుతే యాజ్ ద డేస్ పాస్ ఆన్ మోర్ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ డ్యామేజ్ అయిపోతాయి. సో మోర్ డెఫిసిట్స్ అంటే ఎక్కువ వీక్నెస్ డెవలప్ అవుతుంది. వాళ్ళ రికవరీ కూడా చాలా సంవత్సరాలు పట్టేస్తాయి అన్నమాట. సో అందుకనే ఎర్లీగా వచ్చి ఆ ట్రీట్మెంట్ తీసుకొని బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఇందాక మీరు చెప్పారు 4.5 hours బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత ఆ టైంలో వస్తే మాత్రం ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కొంచెం క్యూర్ అవుతుంది అన్నారు. అది ఐవి థ్రాంబోలైసిస్ అని విన్నాను. అవునండి, క్లాట్ బస్టింగ్ థెరపీ అని అంటామండి. ఐవి థ్రాంబోలైసిస్ అనేది వెయిట్ బేసిస్ ప్రకారం మనం డోస్ చూసుకొని ఇస్తాము. ఫస్ట్ స్ట్రోక్ సిమ్టమ్స్ అనే పేషెంట్కి మనం పరిగణించిన తర్వాత సిటీ బ్రెయిన్ అనేది చిన్న స్కాన్ చేస్తామండి. దాంట్లోని మనం ముందుగానే నేను చెప్పినట్టు ఇస్కెమిక్ స్ట్రోక్, హిమరేజిక్ స్ట్రోక్ అని డిసైడ్ అవుతుంది. సో మనము యూజువలీ ఇస్కెమిక్ స్ట్రోక్స్కి ఆ ఇంజెక్షన్ ఎక్కువగా ఇస్తాము. సో అక్కడ ఉన్న డాక్టర్ డిసైడ్ చేసి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మన బ్రెయిన్లో ఉన్న రక్తనాళంలో ఉన్న క్లాట్ని కరిగించే ఛాన్స్ ఉంటుందండి. సో ఇది మనము దట్ ఈస్ నాట్ ద కంప్లీట్ ట్రీట్మెంట్, బట్ 90% వరకు క్లాట్స్ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఇంకా ద పర్సన్కి రికవరీ కొన్ని రాకపోతే విత్ ఇన్ టైం మనము మెకానికల్ థ్రాంబెక్టమీ అవన్నీ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ చేస్తారు. ఆ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎక్కువగా మనకు చేతులు కాళ్ళు ఎక్కువగా వీక్గా అవ్వడము, ఫింగర్స్ ఎక్కువగా పనిచేయకపోవడం, సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఫిజియోథెరపీ చేసుకోవచ్చు అంటారు. సో ఎన్ని ఇయర్స్ వరకు మనం మెయింటైన్ చేయాలి? అంటే 1-2 months అలా ఉంటుందా? అదొక అపోహ అండి. 1-2 months అని కాదు. యూజువలీ మనకి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఫస్ట్ 1 year చాలా ఎక్కువ చేసిన వాళ్ళకి ఇండిపెండెంట్ లైఫ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ద పీపుల్ ఒక 1-2 weeks or 1 month చేసి ఆపేసిన వాళ్ళకి. సో లైఫ్ లాంగ్ చేస్తే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, బట్ ఫిజియోథెరపీ మాత్రం ఫస్ట్ 1 year ఎవరు ఎక్కువ చేస్తారో వాళ్ళకి ఎక్కువ రికవరీ ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇందాక ఒక విషయం చెప్పారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు రిహాబిలిటేషన్కి ఉండాలి కంపల్సరీ, అది ప్రాముఖ్యత కంపల్సరీ ఉండాలి అన్నారు. అసలు అంటే అది రీహాబిలిటేషన్ సెంటర్లో జాయిన్ అవ్వడం కాదండి. ఇప్పుడు హాస్పిటల్ ఎలాగో అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయినప్పుడు మనము కారణాలు ఏంటి మళ్ళీ ఇంకొకసారి రాకుండా చూసుకోవడానికి మనము డాక్టర్స్ చూస్తారండి. టెస్ట్ అవన్నీ చేయడము, బీపీ, షుగర్, అదే కాకుండా గుండె ఇబ్బందులు, కిడ్నీ ఇబ్బందులు, స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్న వాళ్ళకి అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అవన్నీ కూడా మనం చూసుకొని ఓవరాల్గా పేషెంట్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తాం. దాంతోపాటు సైమల్టేనియస్గా ఈ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాం పేషెంట్కి. సో వన్స్ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత అది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఓకే, అదే. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సో బ్రెయిన్ స్ట్రోక్కి సంబంధించిన చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, ఇది వాళ్ళ మన జీవన రేఖ కార్యక్రమం. చూస్తూనే ఉండండి HM TV. నమస్తే.